హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్లో సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్ లింక్ యాక్టివేట్ చేశారు. సో స్విమ్స్లో సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు వచ్చేసి ఈరోజు నైట్ 10 PM లోపు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 3 సెప్టెంబర్ స్టార్ట్ చేస్తారు. అంటే నిన్న స్టార్ట్ చేశారు. సో ఈరోజు నైట్ 10 PM క్లోజ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో మీరు వచ్చేసి ఈరోజు నైట్ 10 PM లోపు ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్కి సంబంధించి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే మీరు సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా. సో నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అందులో లాస్ట్కి వస్తే వెబ్ ఆప్షన్ సబ్మిషన్, ప్రొవిజనల్ అలాట్మెంట్, లెటర్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకుండా మీకు ఇప్పుడు అవకాశం అయితే లేదు. అంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా రాకపోయినా, మీకు సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా మీరు ఇప్పుడు ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకోకుండా మాత్రం మీకు ఇప్పుడు అవకాశం అయితే లేదు. మీరు ఆప్షన్స్ ఇచ్చే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, చదివి మీరు అయితే ఆప్షన్స్ ఇవ్వండి. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే మీరు ఖచ్చితంగా అన్ని కోర్సులు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కోర్సు మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఒకవేళ ఒక కోర్సు మాత్రమే కావాలనుకుంటే ఆ కోర్సు మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ పాయింట్ చూసుకుంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చి మీకు ఆ సీట్ నచ్చకపోయి ఇప్పుడు మీరు మళ్ళీ ఆప్షన్ చేస్తే, ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ కొత్త సీట్ వస్తే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఆ సీట్ మళ్ళీ వేరే వాళ్ళకైతే అలాట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అలాట్మెంట్ వచ్చి మనకి September 13th రిలీజ్ చేస్తారనమాట. అంటే September 13th మనకి ఈవినింగ్ 5 PM రిలీజ్ చేస్తారు. మనకి అలాట్మెంట్ లింక్ వచ్చేసి September 18th మనకి 12 PM వరకు మనకి అవైలబుల్లో ఉంటుంది. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 17th September నుంచి 19th September ఈవినింగ్ 4 PM లోపు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టైంలో మీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సర్టిఫికేట్స్, దాంతోపాటు మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు సంబంధించి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా 5,500 అమౌంట్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అమౌంట్ పే చేసి ఉంటే మీకు ఇప్పుడు అవసరం అయితే లేదు. ఓన్లీ కొత్త సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.